పక్క వచ్చాను హైట్ अच्छा సార్ కొద్దిగానే జరుగుతుంది రానా నోట్ చేసుకున్నాను డౌన్ చేయండి కొద్ది గులాబాలు నెల్లూరులో 49వ డివిజన్లో గుంటబడి అంటారు కానీ ఇది గుంటబడి కాదు మోడల్ హై స్కూల్ కానీ ఇక్కడ ఏదో గుంటుండ బట్టే గుంటబడి అనేది పెట్టినట్టున్నారు. అయితే మొన్న ఈ మధ్య యాక్చువల్గా నేను రావటం ఈ స్కూల్ చూడటం అది ఇక్కడికి వచ్చి చూస్తే భయంకరంగా ఇదంతా కుప్పలు కుప్పలుగా రాళ్ళు రప్పలు ఇక్కడే శానిటేషన్ భయంకరంగా ఉండింది. టౌన్లో ఇంత చక్కటి స్థలం ఒక స్కూల్కి ఉంటే దాన్ని ఎంతో చక్కగా పిల్లలకు చేయొచ్చు. ఆ ఉద్దేశంతో అప్పటికప్పుడే కమిషనర్ గారితో మాట్లాడటం, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ హెడ్ మాస్టర్తో మాట్లాడాను. ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడటం. సార్ ఇక్కడ మాకు మంచి ఒక వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉదయాన్నే వాకింగ్ చేస్తారు. తర్వాత ఇక్కడ స్కూల్లో ఈ యొక్క మోడల్ స్కూల్లో పిల్లలకి వాళ్ళందరూ జిమ్ అడుగుతున్నారు.
బాస్కెట్బాల్ కోర్ట్ నడుపుతున్నారు అని చెప్తే వెంటనే యాక్చువల్గా దీని మీద కమిషనర్ గారికి చెప్పాను. ఆ కన్సల్టెంట్ డిజైన్ చేయించుకుంటే వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేశారు. చక్కగా డిజైన్ చేశారు. దీంట్లో ఒక బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుంది, ఖోఖో ఒకటి వస్తుంది, తర్వాత నెట్ క్రికెట్ వస్తుంది, క్రికెట్ నెట్, త్రోబాల్ ఒకటి వస్తుంది, తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి వస్తుంది, షటిల్ కోర్ట్ ఒకటి, వాలీబాల్ కోర్టు, జిమ్, తర్వాత కబడ్డీ కోర్టు, అదేవిధంగా ఈ యొక్క అన్నీ వస్తూ చక్కటి క్రికెట్ పిచ్, ఫుట్బాల్ అండ్ హాకీ. అయితే ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేము, అందరికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో, పార్కుల్లో ఇవి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా ఫేజ్డ్ మ్యాన్లో చేస్తానని ప్రజలకు చెప్తున్నా. ఫస్ట్ క్లీన్ చేయించా, ఇమీడియట్గా వాకింగ్ ట్రాక్ వేయమన్నాను, 1 or 2 కోర్ట్స్ చేయమన్నా. నెక్స్ట్ ఇంకో కొంత టైం అయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 కోర్ట్స్. ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్, టీచర్లందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైతే ఇక్కడ ప్లాన్ చేశారో దిస్ ఏ మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో ఫేజ్డ్ మ్యాన్లో చేస్తాం. ఇది కొద్దిగా డౌన్లో ఉంది, సైట్ డౌన్లో ఉంది, దీన్ని కొంత లేపాలి. ఇప్పుడే యాక్చువల్గా కన్సర్న్ ఎస్సీలు వీళ్ళకి చెప్పాను, ఎక్కడైతే కోర్టులు వేస్తారో కోర్టులు వేసే ప్రాంతం ఫస్ట్ పైకి లేపి కోర్టులు వేయండి, తర్వాత మిగతా ఏరియాని స్లోగా. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ 3 అడుగుల దాకా లేపాలి, ఒక 3 feet వరకు లేపాలి. అందువల్ల స్టెప్ బై స్టెప్ చేయమన్నాను. ఇమ్మీడియట్గా వాకింగ్ ట్రాక్ అండ్ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఇంకో కోర్ట్ వేస్తారు. ఇదే విధంగా ఈరోజు నెల్లూరు మున్సిపాలిటీలో ఉన్న హెడ్ మాస్టర్లు అందరినీ పిలిచాను, ఎంఓని పిలిపించాను. వాళ్ళకున్న సమస్యలు డిస్కస్ చేశాను, హెడ్ మాస్టర్లకు ఉన్న సమస్యలను డిస్కస్ చేశాను. ఆ సమస్యలన్నింటినీ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేశాను. కలెక్టర్ గారు కూడా వాళ్ళ గ్రీవెన్స్లో ఉండాలి, ఈవినింగ్ పిలిపి చేస్తాను. వాటిలన్నింటినీ కూడా అన్ని మున్సిపల్ స్కూల్స్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా మార్చాలని. వాళ్ళకు కొన్ని రూములు షార్టేజ్ ఉంది, డోర్లు ఫిట్ చేయాల్సి ఉంది, కొన్ని దగ్గర పెయింట్ చేయాల్సి ఉంది, టీచర్ల షార్టేజ్ ఉంది. వాళ్ళకి ఇంటరాక్టివ్ బోర్డులు పెట్టారు కానీ నెట్ కనెక్షన్ లేదు. నేను ఇందాకనే మీ అందరికీ చెప్తున్నాను, ఈ యొక్క యాక్ట్ సుబ్బారావు గారితో మాట్లాడా. సుబ్బారావు గారు పిల్లలు సఫర్ అవుతున్నారు, ఇంటరాక్టివ్ బోర్డులు ఇచ్చారు, నెట్ కనెక్షన్ లేదు, మీరు మీ యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి నాకు నెట్ కనెక్షన్ అన్ని స్కూల్స్లో పిల్లలకి ఫ్రీగా ఇప్పించున్నాను. ఆయన చాలా పాజిటివ్గా సరే నేను మాట్లాడి చేస్తాన్నాడు. ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో చేస్తున్నారట. సో యాక్ట్ యొక్క మేనేజ్మెంట్కి, ఇక్కడ సుబ్బారావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలు స్కూల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, నిన్న 5వ వార్డులో ఒక పార్కు, 14వ వార్డులో ఒక పార్కు, 16వ వార్డులో పార్కుని మోడర్నైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించేశారు. జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ 1 monthలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి. ఈ స్కూల్లో ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకో ఇవన్నీ 6 నెలలు పూర్తి చేస్తాం. 6 నెలల నుంచి 1 year అనుకోండి. అదేవిధంగా అన్ని స్కూల్స్లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఎస్టిమేషన్స్ అనే కమిషనర్ గారు చెప్పాను. ఆ కన్సల్టెంట్ యాక్చువల్గా పెట్టే కన్సల్టెంట్ని వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ఆ జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్లో రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తారు. రాబోయే 3 నెలల్లో. అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే లేటెస్ట్ది రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తానని అందరూ కొద్దిగా ఊపి పట్టుకోండి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను. మేజర్ అదే. అయితే రోడ్లు ఎక్కడ చిన్న అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయించమని అధికారులు చెప్పాను. ఈ విధంగా ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. మీరు కట్టిన ట్యాక్సులు, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ పన్ను కావచ్చు, లేఅవుట్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్ అన్నీ డైవర్ట్ చేశారు. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలు, అన్ని మున్సిపాలిటీస్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.